Hello Andy, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం రోటావైరస్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోటావైరస్ అంటే ఏంటో తెలుసుకుందాము. రోటావైరస్ అంటే డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్. ఇది లెస్ దాన్ 5 years పిల్లల్లో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సివియర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అండ్ హాస్పిటల్ ఎక్వైర్డ్ డయేరియా డిసీజ్కి ఒక ముఖ్యమైన కారణము. అండ్ లెస్ దెన్ 5 years పిల్లల్లో, అంటే ఒక చైల్డ్ 5 yearsకి రీచ్ అయ్యేసరికి అట్లీస్ట్ వన్స్ ఈ ఇన్ఫెక్షన్ కాజ్ అయి ఉంటుంది. దీనివల్ల సఫర్ అయి ఉంటారు వరల్డ్ వైడ్. ఇది అకార్డింగ్ టు WHO సెన్సెస్. అండ్ WHO వాళ్ళు దీన్ని 2009లో ప్రతి కంట్రీలో ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రోగ్రామ్స్లో ఈ వ్యాక్సిన్ని ఇంక్లూడ్ చేయమని రికమెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ దీని మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది కనుక్కుందాము. మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది యూజువల్గా ఫీకోరల్ రూట్ త్రూ స్ప్రెడ్ అవుతుంది. అంటే మలమూత్రాలతో కలుషితమైన నీరు, ఆహార పదార్థాల వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. అలాగే శానిటరీ ఇంకా హైజీన్ ప్రాక్టీసెస్ సరిగ్గా లేనప్పుడు స్ప్రెడ్ అవుతుంది. అండ్ పేరెంట్స్ యూజువల్గా పిల్లల్లో డైపర్స్ చేంజ్ చేసినప్పుడు ఏదైనా మిస్హ్యాండ్లింగ్ అయినా కానీ ఇది స్ప్రెడ్ అవుతుంది. సో అందుకనే మనం పేరెంట్స్కి యూజువల్గా బిఫోర్ ఇంకా ఆఫ్టర్ హ్యాండ్ వాష్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము డైపర్ చేంజ్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము. రోటావైరస్ వ్యాక్సిన్స్ యూజువల్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. 4 types ఆఫ్ రోటావైరస్ వ్యాక్సిన్స్ ఉంటాయి. దీంట్లో అతి ముఖ్యమైనవి 2 Indian వ్యాక్సిన్స్ ఉంటాయి. సో దాని గురించి మనం జస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చుకుందాము. ఇండియన్ వ్యాక్సిన్స్ వచ్చేసి రోటావాక్ అని ఉంటుంది. ఇది నార్మల్గా ఫస్ట్ ఇంట్రొడ్యూస్ ఇండిజీనియస్ ఇండియన్ వ్యాక్సిన్. 2016లో దీన్ని మార్కెట్లో అవైలబుల్ చేయించారు. సో ఇది లైవ్ అటెన్యూయేటెడ్ ఓరల్ వ్యాక్సిన్, అంటే ఇది త్రూ మౌత్ ఇస్తాము, డ్రాప్స్ రూపంలో ఉంటుంది. దీని డోసేజ్ వచ్చేసి 0.5 ml ఉంటుంది. దీన్ని భారత్ బయోటెక్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. అలాగే రోటాసిల్ అని ఇంకో వ్యాక్సిన్ ఉంటుంది. రోటాసిల్ అనేది 2 ml వ్యాక్సిన్. ఇది కూడా ఓరల్ రూట్ త్రూ, అంటే త్రూ మౌత్ ఇస్తాం మనము. దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. ఇది కూడా లైవ్ అటెన్యూయేటెడ్ ఓరల్ వ్యాక్సిన్. సో ఇవి 2 ఇండిజినియస్ వ్యాక్సిన్స్. ఇది ఒక ప్రౌడెస్ట్ మూమెంట్ మన కంట్రీకి. 2 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఇండియానే తయారు చేసింది. అండ్ దీని ప్రొటెక్షన్ రేట్ ఇంకా ఎఫికసీ రేట్స్ ఫారిన్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే 100% మెరుగ్గా ఉన్నాయి. ఇంకో 2 వ్యాక్సిన్స్ వచ్చేసి రోటారిక్స్ ఇంకా రోటాటెక్ అని అవైలబుల్ ఉంటాయి. అలాగే రోటాషీల్డ్ అనేది US నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన ఒక బ్రాండ్ ఉండే, దాన్ని మార్కెట్ నుంచి విత్డ్రా చేశారు. ఎందుకంటే అది ఒక సర్జికల్ కాజ్, ఇంటర్సెప్షన్ అనేది కాజ్ చేస్తుందన్న సస్పిషన్తో దాన్ని విత్డ్రా చేశారు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి దీన్ని ఎప్పుడు వాడతారో అండ్ ఇమ్యునేషన్ షెడ్యూల్స్లో ఎలా వాడతారో తెలుసుకుందాము. యూజువల్గా మనము నేషనల్ ఇమ్యునేషన్ షెడ్యూల్ లేదా IAP వ్యాక్సినేషన్ షెడ్యూల్స్లో దీన్ని రికమెండ్ చేస్తాము. బేబీ వచ్చేసి 6 weeks, 10 weeks ఇంకా 14 weeks అప్పుడు దీన్ని అడ్వైస్ చేసాము. అలాంగ్ విత్ DPT వ్యాక్సిన్ ఇంకా ఫ్లూ వ్యాక్సిన్తో పాటు ఇది ఇస్తారు. సో ఇది రికమెండెడ్ డేస్ వచ్చేసి 6 weeks, 10 weeks అండ్ 14 weeks. అండ్ ఈ వ్యాక్సిన్స్ 7 months లోపల ఇది తీసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీటర్మ్ బేబీ ఏదైనా అడ్మిషన్ అయ్యి ఈ వ్యాక్సిన్ తీసుకోలేకపోయినప్పుడు, దీన్ని యూజువల్గా 4 months అప్పుడు వచ్చారనుకోండి, సో అది 6 months లోపల ఇంకో 2 doses కూడా తీసుకుంటట్టు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రికాషన్స్ ఇంకా కాంట్రాఇండికేషన్స్ గురించి మాట్లాడదాము. పిల్లల్లో సివియర్ అలర్జీస్ ఉన్నప్పుడు కానీ, ఫీవర్, కోల్డ్ కఫ్ కానీ, విరోచనాలు ఉన్నప్పుడు కానీ వ్యాక్సిన్ అడ్వైస్ చేయము. అలాగే ఏదైనా సర్జికల్ కాజెస్ ఉన్నప్పుడు, అంటే రీసెంట్గా ఏదైనా గ్యాస్ట్రిక్ సర్జరీ అయింది, లేదంటే బ్లాడర్ ఎక్స్ట్రోపీ అనేది ఏదైనా అయింది, లేకపోతే క్రానిక్ GI కండిషన్స్ ఉన్నప్పుడు ఈ వ్యాక్సిన్ మనం అడ్వైస్ చేయము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం తెలుసుకుందాము వ్యాక్సిన్ గురించి. ఈ వ్యాక్సిన్ మనం యూజువల్గా పోలియో డ్రాప్స్ ఇచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్ కూడా ఇవ్వచ్చు. సో అదేమీ కాంట్రాఇండికేషన్ కాదు. నార్మల్ OPV వ్యాక్సిన్ ఇంకా రోటావైరస్ వ్యాక్సిన్ ఒకసారి ఇవ్వచ్చు. అండ్ అలాగే బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు వైరస్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు. ఆఫ్టర్ ఆర్ బిఫోర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏది కాంట్రాఇండికేటెడ్ కాదు ఈ విషయంలో. అండ్ అలాగే రోటావైరస్ వ్యాక్సిన్ అనేది యూజువల్గా 7 months లోపల లేదా 1 year లోపల ఇండియన్లో మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఇవన్నీ. అండ్ అలాగే హ్యాండ్ వాష్ అనేది మనం కంపల్సరీ పాటించాలి. పేరెంట్స్కి ఇది మనం అడ్వైస్ చేస్తాము. డైపర్స్ చేంజ్ చేసినప్పుడు కంపల్సరీ ఇది మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్ వాషింగ్ అనేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్వైస్ చేస్తాము. సో ఇవన్నీ ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంది రోటావైరస్ వ్యాక్సిన్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.